జరగని మీటింగ్స్ ఉమ్, వాళ్ళ ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి పంచాయతీలో కూడా మీటింగ్ జరుగుతూ అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఓకే. ఇది పంచాయతీ స్థాయి నుంచి. ఉమ్, మరి ఆ స్థాయిలో అంత డెవలప్ చేశాడంటే ఆయనకి ఇండివిజువాలిటీ లేకుండానే చేశాడా? ఇండివిజువాలిటీ ఉంది కదా. ఓకే. ఇప్పుడు ఒక్క నిమిషం అండి. చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి ఒక అవగాహన ఉంది, చక్కటి అవగాహనతో ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తూ వెళ్తున్నారు. ఉమ్, మరి అదే విధంగా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ కూడా అదే విధంగా ఉంటారు వాళ్ళు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఓకే. శరత్ గారు ఇంకేదో చెప్తా అంటున్నారు, ఒక్క సెకండ్. శరత్ గారు. అవునండి. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంజనేయుడు, ఉమ్, చంద్రబాబు నాయుడు రాముడు. ఉమ్, ఈయన ఎప్పుడు రామనామ జపం చేస్తున్నంత కాలమే ఈయనకు గుర్తింపు, గౌరవం. ఓకే. ఈయన ఎన్నడన్నా స్వచ్ఛందంగా ఒక నిర్ణయం తీసుకొని రామాంజనేయుల యుద్ధం జరిగితే మళ్ళీ ఆంజనేయుడు ఓటమి నొప్పుకొని పోయి రాముల వారి కాళ్ళు పట్టుకున్నాడే. ఇది అట్లాంటి పరిస్థితి. రెండోది ఏంటంటే ఈనాడు కూటమి పరిపాలన అభివృద్ధి రావడానికి, మంచి పేరు తీరవడానికి అంటే అక్కడ ఒకటి వినండి ప్లీజ్ అన్నదానికి అంటే ఒక ప్లీజ్ సెకండ్. ప్లీజ్ 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 ఒక్క నిమిషం నేను కంప్లీట్ చేయను. ఈ సెంటెన్స్ కంప్లీట్ చేసినాక మీరు నన్ను ఆపేసేయండి. ఓకే. ఇప్పుడు ఏంటంటే కూటమి యొక్క పరిపాలన మెరుగవ్వడానికి పవన్ కళ్యాణ్ ఎంత కృషి చేసినా చంద్రబాబు నాయుడు యాక్సెప్ట్ చేశాడు. ఎందుకు? రేపు భవిష్యత్ అవసరాల్లో లోకేష్ యొక్క రాజకీయ భవిష్యత్తు తర్వాత పవన్ కళ్యాణ్తో రిలేషన్షిప్ అని రెండు అంశాలు ఎదురుపడ్డప్పుడు లోకేష్ వైపే చంద్రబాబు నాయుడు మొగ్గు చూపెడతాడు. ఒక రకంగా ఏమంటాడంటే ఆయనకు రాజకీయ పునరావాసం కల్పించినాము, అంతకుముందు స్వతంత్రంగా పోతే అసలు రాజకీయమైన ఉనికి లేదా ఆంధ్రాలో, అట్లాంటి వ్యక్తిని ఉప ముఖ్యమంత్రి పదవికి తీసుకువస్తే ఈయన పార్టీకి ద్రోహం చేసినాడు అని ఒక ముద్ర వేసేసి మెడల్ పెట్టి నెట్టి బయటకు గట్టేసిస్తాడు తప్ప ఇతరత్రం చేయరు. ఇవన్నీ కుటుంబ పార్టీలు. ఇక్కడ చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు కూడా లోకేష్ యొక్క భవిష్యత్తే ఆయనకి ప్రధానం తప్ప ఈ పవన్ కళ్యాణ్ అభివృద్ధిలోకి రావడము లేకపోతే ప్రజారాజ్యం ఎంత అవుతుందేనమ్మా. ఇదంతా అసలు జనసేన అభివృద్ధిని చంద్రబాబు నాయుడు కాంక్షిస్తాడు అని అనుకోవడం చాలా పొరపాటు. అసలు అక్కడే ఆయనను పాదాల కింద నుంచి భూమి గుంజేస్తాడు ఇంకా 4 రోజులు అయితే. ఇంకా ఇందాక మీరు ఒక మంచి కంపారిజన్ చేశారు, రాముడు ఆంజనేయుడు అనేసి. అంటే అంతేనమ్మా, ఉన్నమాట వాస్తవం అది. అంటే ఎప్పుడైనా సరే స్వామి భక్తి ముందు, అంటే అవతల వ్యక్తి ఆయన వ్యక్తిత్వం ముందు ఖచ్చితంగా ఎవరైనా సరే తగ్గుతారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు చూసేది ఒకటే అయి ఉంటుంది. ఈయన ఏపీ ప్రజల కోసం పాటుపడుతున్నాడు అన్నప్పుడు తనను తాను తగ్గించుకోవడానికి మొదట ఉండే వరుసలో ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ అని ఢంకా పదంగా చెప్పొచ్చండి. అది విధి లేని పని. విధి లేని పని అనుకుంటే అది ఎప్పటికీ మీరు అన్నదానికి యాక్సెప్టబుల్ కానే కాదు. చెప్పండి ప్రేమ్ గారు. శరత్ గారు చాలా అనుభవజ్ఞులు. ఇప్పుడు మా నాయకుడు ఇలా చాలా మంది మా నాయకుడు క్వశ్చన్ వేస్తే మా నాయకుడు ఒకటే చెప్పాడు ఆ రోజున, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి, ఎక్కడ మనం ప్రజలకి ముందు మనం న్యాయం చేయాలంటే మనం తగ్గి ఉండాలి అని ఆ నినాదంతో ఇవాళ కాదు ఎలక్షన్ ముందే చెప్పాడు మా నాయకుడు. కాబట్టి ఎప్పుడు కూడా పొత్తుతో కుటుంబం ఉన్నప్పుడు ఒకరికొకరు అండర్స్టాండింగ్ లేకపోతే ఏ పొత్తు నిలవదు. అది మీకు తెలుసు. గతంలో అన్ని పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయి. ఎప్పుడైనా సరే మీరు చెప్పిన ఆ విధంగా ఆలోచిస్తే ఏ పార్టీ నిలబడదు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ పొత్తుని ఈ నియమాలు పాటించుకుంటూ వెళ్తే ఎప్పుడు కలిసి పోటీ చేసి వెళ్తూ ఉంటాక అవకాశం ఉంటుంది. మీకు తెలుసు బీహార్లో మీరు చూశారు, పొద్దున్న ఓ పార్టీతో పొత్తు ఉంటుంది, సాయంత్రం ఇంకో పార్టీతో పొత్తు ఉంటుంది, మీరు చూశారు. కాబట్టి ఎప్పుడైనా సరే అవగాహన సరిగ్గా ఉంటే నడుస్తాయి. ప్రేమ్ కుమార్ గారు ఒక విషయం అండి, ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే ఇప్పుడున్న పరిస్థితులలో చంద్రబాబు నాయుడికి ఉన్న వయసు దృష్ట్యా ఆయన పరిస్థితుల దృష్ట్యా ఆయనకి పవన్ కళ్యాణ్ లాంటి ఒక వ్యక్తి అవసరం. కానీ రేపు రాబోయే ఎన్నికలప్పటికీ ఆయన కొడుకే మొత్తం తెలుగుదేశం పార్టీని టేక్ ఓవర్ చేయాలా, రాజకీయ అవసరం ఆయనకి. తర్వాత లోకేష్ యొక్క నాయకత్వంలో పవన్ కళ్యాణ్ పనిచేస్తాడా? ప్లీజ్ ఈ ప్రశ్న ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దానికి సంబంధించి అయితే భవిష్యత్తులో ఈ రిలేషన్షిప్ ఏడాది 2 ఏళ్ల కంటే ఎక్కువ ఉండదు. సమాధానం చెప్పాల్సింది అయితే రావు గారు. ఇప్పుడు శరత్ గారు వేసిన ఒక క్వశ్చన్, అంటే రేపు పవన్ కళ్యాణ్ కింద లోకేష్ గారు పనిచేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక పెద్ద కొమ్మ అంటే చెట్టు ఉంది, చెట్టు కింద ఇవన్నీ వేళ్ళు పనిచేస్తున్నాయి. అంటే ఆ కొమ్మ వృక్షం ఉన్నంత వరకు కింద ఏ ఉన్నా పెద్ద అనిపించదు శరత్ గారు అన్నమాట. ఇన్ కేసు ఇంకా రాజకీయ వారసుడు కావాలన్నప్పుడు లోకేష్ గారు తెర మీదకి వస్తే పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేస్తారా అన్నది ఒకటి. ఇంకొకటి తీగల కృష్ణారావు గారు పార్టీ